సుప్రీంకోర్టు అది వస్తుందంటే సుప్రీంకోర్టును కూడా మార్చేస్తారు, కొత్త జడ్జెస్ తీసుకొస్తారు, పార్లమెంట్ యాక్ట్ పాస్ చేసి అన్ని చేయొచ్చు కదా. ఎవరో ప్రభుత్వం వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా 200 గజాల పైన ఇల్లు ఉన్నదంటే ఈ పట్టణంలో సరెండర్ చేయాలంటే మీరు ఆప్ చేస్తారా ఫర్ ఎగ్జాంపుల్. లేకపోతే సామాజిక లెజిస్లేషన్ పాపులారిటీ కోసం ఈ కులం అక్కడ పెడతాం, ఈ కులం ఇలా చేస్తాం, రిజర్వేషన్ 95% చేస్తాం, చేస్తే మీరు ఆప్ చేయగలరా? ఇవన్నీ చెడ్డ ప్రెసిడెన్స్. ఇది 850 దేనికి మీరు అడగొచ్చున్నా. అదేంటండి మరి ఎన్ని ఉండాలి, జనం పెరిగేగా అని మీరు చెప్తున్నారు కదా. నేను 2 పార్లమెంట్స్ మీకు ఉదాహరణగా ఇచ్చాను, యుఎస్ పార్లమెంట్, బ్రిటిష్ పార్లమెంట్. అవి ఎందుకు ఇచ్చాను మీరు అడిగితే వాళ్ళని చూసి మనం ఈ పుస్తకం రాసాం, ఆ పుస్తకాలు తిప్పి రాసాం. ఇక్కడ తప్పేం లేదు. మన కాన్స్టిట్యూషన్ చూసి చాలా మంది దేశాలు రాసుకుంటారు, మంచి పాయింట్ అది. మన చట్టాలన్నీ ఈవేళ భారతదేశంలో ఉన్న క్రైమ్ లాస్, ఈ లాస్, సివిల్ లాస్ ఎక్కడి నుంచి వచ్చినాయి? జయ గారు నెపోలియన్ ఇచ్చాడు 1800 బ్రిటన్ నెపోలియన్ కోడ్ ఎక్కడ తీసుకొచ్చారు? నెపోలియనిక్ కోడ్ అంటారు, సమ్రాట్ నెపోలియన్ రాసింది 220 సంవత్సరాలు. అందువల్ల నాకు మెయిన్ డిబేట్ అంతా కూడా 850 సీట్లు పెరుగుతున్నాయి అనేది దానికి కాదు. గడిచిన కొన్ని రోజులుగా జరుగుతున్న డిబేట్ ఏంటంటే జనాభా దామాషా ప్రకారంగా పెంచడం అనేటువంటిది కాకుండా ప్రతిదానికి అంటే హైబ్రిడ్ జిఎస్డిపి హైబ్రిడ్ ప్రాతిపదిక కూడా పెంచాలి. మేము ఒక డిసిప్లిన్ పాటించాము, పార్లమెంట్ ఆమోదించే చట్టం ఏ జనాభా లెక్కల ప్రాతిపదికగా కాకుండా ఏది ప్రామాణికంగా తీసుకోవాలనే దాని మీద ఒక విస్తృతమైన డిబేట్ జరగాలి. అది జరగలేదు. మహిళలకు 1/3 వంతు రిజర్వేషన్ డీలిమిటేషన్ తర్వాత అమలు అవుతుంది అంటున్నారు. 15 ఏళ్ల పాటు ఇది అమల్లో ఉంటుంది. సో అసలు ఇప్పుడు ఇంకో పాయింట్ వాళ్ళు లేవనైతేది ఏంటంటే ఎస్సీలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగారు, వాళ్ళకి కూడా అన్యాయం జరుగుతుంది. 2002లో చేసినట్టుగానే డీలిమిటేషన్ కమిషన్ ఒక ప్రాసెస్లో ఏర్పాటు చేసి దాని మీద ఒక డిబేట్స్ విస్తృతంగా జరిగి ఆ తర్వాత జనాభా లెక్కల ప్రాతిపదికగా మాత్రమే కాకుండా ఈ జిఎస్డిపి హైబ్రిడ్ ప్రాసెస్లో కూడా జరగాలి అనేది విపక్షాలు చేస్తున్నటువంటి మాట. 2011 జనాభా లెక్కల ప్రకారంగా జరిగేటువంటి దీనికి ఎక్కడ లీగల్ సాంక్టిటీ లేదనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. తర్వాత ఇక ఈ జమ్మూ కాశ్మీరు, ఢిల్లీ ఇవన్నీ కూడా మీకు పుదుచ్చేరి ఇలాంటి కేంద్రపాలిత వాటిని తీసుకోక్కర్లేదు సీరియస్గా. సీరియస్ ఇంపాక్ట్ ఉండేది మాత్రం సౌత్ స్టేట్స్కి అనే దాని మీద ఏంటి, వాట్ ఈస్ ది రెమెడీ? ఇంకోటి సింపుల్ గా చెప్తున్నా, 850 దీనికి చాలా తెలివితేటగా మన గవర్నమెంట్ ఏం చేస్తారంటే మీ అందరికీ 50% పెంచుతాను కదా, నీకేంటి నొప్పి, నీ జీతం 100 రూపాయలు 150 చేస్తున్నా 50%, అతని జీతం 1000 50% చేస్తున్నా, అతనికి 1500 అయింది, మీ జీతం 150 అయింది. ఇంకా డిస్టెన్స్ పెరిగింది కదా, ఒప్పుకుంటారా మీరు? మీరు ఒప్పుకోండి. ఆ లాజిక్కి నాకు 10,000 రూపాయలు ఇస్తున్నారు నెలకి, పోనీ 20,000 రూపాయలు, మీకు 1,00,000 రూపాయలు, మీకు 1,00,000 రూపాయలు ఇచ్చి మీకు 50% పెంచితే మీరు చాలా హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. 1,50,000 ఇచ్చారు, నాకు 10,000కి 5,000 పెరుగుతున్నారు, 10,500 ఏంటి నువ్వు లో గ్రేడ్. మీరు చెప్పే ఇండివిజువల్ స్టేట్స్ ప్రాతిపదికగా అయితే దట్ ఈస్ ఓకే అండి, బట్ దిస్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ నేషన్ ఇంట్రెస్ట్ అనేటువంటి పాయింట్లో వాట్ ఈస్ అవర్ కంట్రిబ్యూషన్, ఈజ్ దర్ ఎనీ బ్యాలెన్స్ ఆర్ నాట్? ఇప్పుడు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ వెన్ కంపేర్ విత్ రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్ వీటితో పోల్చి చూసుకుంటే తెలంగాణ ఇవన్నీ కూడా చాలా తీవ్రంగా నష్టపోతున్నాయి. జనాభా దామాషా ప్రకారం ఏంటి, మేము ఒక డిసిప్లిన్ పాటించాము. యూపీ, బీహార్ రాష్ట్రాలకు మొత్తం సీట్లలో 25% అండి. 25% అంటే రేపు ఏమవుతుంది, జాతీయ విధానాల్ని శాసించేటువంటి అధికారం ఆ రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ మనం అసలు నేమ్సేక్ అయిపోతాం. జనాభా లెక్కలు ప్రాతిపదికగా కాకుండా ఇది ఇక్కడ మాకు పూర్తిగా మేము డిసిప్లిన్ పాటించాం, కుటుంబ నియంత్రణ పాటించాం, జిఎస్డిపి పెంచుకున్నాం మేము, సో మాకు శిక్ష ఏంటి ఇది అనేటువంటి దాంట్లో ఒక వాళ్ళు అడిగే ప్రశ్నలో ఒక న్యాయం ఉందంటారా లేదంటారా? తర్వాత ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఇందా చెప్పినట్టు కొన్ని నేషనల్ ఇంట్రెస్ట్ ఇష్యూస్ ఉంటాయి, వాటిని చాలా సింపుల్గా అసలు వాళ్ళ ప్రమేయం దక్షిణాది రాష్ట్రాల ప్రమేయం లేకుండా వాళ్ళు చేసేసుకున్నప్పుడు
మరి అక్కడ మనకి నేషనల్ ఇంట్రెస్ట్ లో బ్యాలెన్స్ అనేది గాడి తప్పుతుందా లేదా? ఇక మీకు ఇందాక నేను చెప్పింది, మన దేశం 72 సంవత్సరాలు లెక్క పెడితే ఎలాగా 52 నుంచి లెక్క పెడతాం. Yes. కాన్స్టిట్యూషన్ ఎలక్షన్ స్టార్ట్ అవ్వింది 72, 73 సంవత్సరాలు. మనం ఇప్పుడు కూడా ఎన్నో తేడాలతో బయటకు వచ్చాం. పక్కన విరోధీలు పూర్తిగా ఏడిపిస్తున్నారు. ఒక 10-15 సంవత్సరాల క్రితం వరకు 2 లక్షల సైనికులు ఈశాన్యంలో కాసేవారు. అవును. అక్కడ అన్ని మెల్లిమెల్లిగా మన ప్రభుత్వాలు అన్ని, కాంగ్రెస్ అవునాయి, దేవేగౌడ అవునాయి, మన నరేంద్ర మోడీ గారు అవునాయి, వాజ్పేయి గారు అవునాయి, మొరార్జీ దేశాయ్ గారు అవునాయి, ఎవరైనా అందరూ చక్కగా చేశారు. దానికి నేను ఒప్పుకోను. ఎవరు ఈ బాగా చేసేది అది బాగా చేయలేదు, దేశ ఇంట్రెస్ట్ లో బాగా. కానీ మనకి సరిపోతుందా? ఒక ఫీలింగ్ ఉండాలి కదా. మీకు 850లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి 60, అదే ప్రతి ప్రపోర్షన్ గా పెంచాం కదా 62. ప్రపోర్షన్ డిస్టెన్స్ ఎంత అయిపోయింది? నేను 100 ఒక రియల్ ఎస్టేట్ ఉదాహరణ మీకు చెప్తున్నా సింపుల్ గా. గజం 1000 రూపాయలు, 100 గజాలకి 1,00,000 రూపాయల కంటే అది పెడతాడు. 1000 గజాలకి 10 లక్షలు. ఎక్కువ ప్లాట్స్ ఎవరు కొంటారు? ఆ 100 గజాలే మన అందుబాటులో ఉన్నది. ఆ ప్రపోర్షన్ హైకి వెళ్ళే అంటే న్యాయం చేస్తున్నాం కదా. అతనికి ఆ గజం అంతే అమ్ముతున్నాం, 1000 గజాలు అంతే అమ్ముతున్నాం, నీకేంటి బాధ? ఎలా కుదురుతుంది? డిస్టెన్స్ పెరిగిపోయింది కదా. ఆ డిస్టెన్స్ ఉత్తరప్రదేశ్కి 120 వస్తాయి, తమిళనాడు పాండిచ్చేరికి 60 వస్తాయి. పూర్వం 40 తేడా ఉండేది, ఇప్పుడు 60 తేడా ఉంటుంది. అంటే ప్రపోర్షన్ అంటే మ్యాథమెటిక్స్ లో అది ప్రపోర్షన్ కాదు, లాజిక్ కాదు. ఇది తెలివితేటలుగా కామన్ మ్యాన్ ని 50% అందరికీ ఇస్తున్నారు. మీ అందరి జీతాలు మీ ఫ్యాక్టరీలో 1000 మందిని 50% పెంచాం. మీకేంటి? అందరినీ 50. ఎండి గారు 50 కోట్ల రూపాయలు, 1,50,000 లక్షలు, 150 లక్షలు. నీ 10,000, 15,000, అందరినీ 50. చాలా తప్పులు అది. ఈ మహిళా బిల్లు అన్ని తీసుకొచ్చి గ్రేట్ అడ్మైరర్ ఆఫ్ ఆల్ ప్రైమ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ మోడీ. దేశాన్ని పుల్లారావు గారు, ఇది కరెక్ట్. చెప్పండి. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, అసలు కొన్ని హిడెన్ ఇష్యూస్ చూస్తే చాలా దారుణం అనిపిస్తూ ఉంది. ఏంటి ఆ హిడెన్ ఇష్యూస్ అంటే, ఇప్పుడు ఇంత పెద్ద ర్యాండమ్గా లోక్సభలో సీట్లు పెరిగితే ఈక్వల్గా మరి రాజ్యసభలో సీట్లు పెరుగుతున్నాయి అంటే లేదు. అందుకని అంటే రాజ్యసభ ప్రాధాన్యం అనేటువంటిది ఇక్కడ తగ్గిపోతుంది. మీ మాటకి అడ్డవచ్చా? మీ మాటకి సారీ. అన్ని పెంచుతారు. ఎమ్మెల్యేలు పెంచుతున్నారు కదా 50%. లేదు కదండి, ఇప్పటికిప్పుడు వస్తాడు ఆటోమేటిక్ గా మీకున్న సర్పంచెస్ కూడా పెరుగుతాయి.